టాపిక్ ఏంటంటే 10th తర్వాత ఇంటర్ అయిపోయినా, ఐటీ అయిపోయినా, డిగ్రీలా ఏమేమి గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూప్‌లోని ఏం పిలుస్తారు అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఇంటర్. ఇంటర్ తీసుకుంటే అందులో ఒక గ్రూపులు ఉంటాయి. అంటే గ్రూపులని పేర్లు పిలుస్తారనమాట. ఏ గ్రూపు నీదంటే ఎంపీసీ, బైపీసీ అట్లా సీఈసీ, హెచ్ఈసీ ఇట్లా ఉంటాయన్నమాట. అదే నువ్వు ఐటీలో జాయిన్ అయినావు అనుకో, ఐటీలో ట్రేడ్స్ అని పిలుస్తారు. ట్రేడ్స్ అంటే ఇప్పుడు నువ్వు మెకానికల్ ట్రేడా, సివిల్ ట్రేడా, ఫిట్టరా లేకుంటే ఇట్లా మనం పిలుచుకుంటాం అనమాట. తర్వాత నువ్వు ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ చేసినావు అనుకో, ఇందులో బ్రాంచీలు అని ఉంటాయి. ఇంజనీరింగ్ బ్రాంచా, లేకుంటే మెకానికల్ బ్రాంచా, లేకుంటే సివిల్ బ్రాంచా, ట్రిపుల్ ఈ బ్రాంచా, లేకపోతే సిఈసి బ్రాంచా, ఐటీ బ్రాంచా అని పేర్లతోటి పిలుస్తారు అనమాట. దీని గురించి మనం టాపిక్ అయితే తీయబోతున్నాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th అయిపోయిన తర్వాత ఐటీ చేస్తారు కదా, ఐటీలో ఏ ట్రేడ్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు చెప్పబోతున్నా. ఓకేనా? స్టార్ట్ మై వీడియో. హే గైస్, ఐటీలో ఏ ట్రేడ్స్ అనే దాని గురించి ఒక లిస్ట్ అయితే చెప్పేస్తా. ఫస్ట్ మనకు మ్యాక్సిమం 300 ట్రేడ్స్ అనేవి ఉంటాయి, కానీ ఎక్కువ శాతం మాత్రం ఒక 10 ట్రేడ్స్, ఒక ఐటీలో ఒక 10 లేకుంటే వేరే వేరే ట్రేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఏ ట్రేడు ట్రెండింగ్లో ఉంది అంటే ఏ ట్రేడ్లో ఎక్కువ మంది జాయిన్ అవుతారు అనే దాని గురించి ఏంటి ఆ కాలేజీలో ఆ ట్రేడ్ అనేది తీసుకుంటారు అనమాట. ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపెడతారు పిల్లలు అనే దాని గురించి ఆ ట్రేడ్ని అయితే అప్రూవల్ చేసి కాలేజీలో అయితే చేర్పిస్తారు అనమాట. ఓకే గైస్, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఐటీలో ఏ ట్రేడ్స్ ఉంటాయి అనే దాని గురించి నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అడ్వాన్స్ మెషిన్ టూల్స్ ఆపరేటర్, ఇది ఒక ట్రేడ్ అనమాట. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక ట్రేడ్. తర్వాత ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజరేషన్ టెక్నీషియన్ ఒకటి ఉంటుంది. అప్రియల్ ఒక ట్రేడ్ ఉంటుంది. తర్వాత ఆర్కిటెక్ట్ డ్రగ్స్ మ్యాన్ అని ఒకటి ఉంటుంది. ఆర్కిటెక్ట్ గ్రాఫిక్స్ డిజైన్ అని అదొక ట్రేడ్ ఉంటుంది. తర్వాత ఆర్కిటెక్ట్స్ డి మ్యాన్ అని ఉంటుంది, అది సివిటీలా ఉంటుంది అనమాట. తర్వాత అడ్మిషన్ వెండర్ అని ఉంటుంది, అది కూడా ఒక ట్రేడ్. అటెండెంట్ ఆపరేటర్ బై కెమికల్ ప్లాంట్ అంటే ఇదొక కూడా ట్రేడ్ అనేది ఉంటుంది. ఆటో క్యాడ్ టెక్నిక్ అది కూడా ఉంటుంది అనమాట. ఆటో ఎలక్ట్రీషియన్ ఇది కూడా ఒక ట్రేడ్. ఆటో ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఇది కూడా ట్రేడే. తర్వాత ఆటో ఇంజనీరింగ్ టెక్నీషియన్ అంటే జీబీ అనే ఒక్కొక్క లెవెల్ అని ఉంటుంది, అది కూడా ఉంటుందంట. ఆటో ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఇది కూడా K1, K2, K3 లాగా ఇది కూడా ఒక్కొక్క లెవెల్ అనమాట. ఓకే. ఆటో మెకానిక్ అంటే ఆటో మెకానిక్ 2/D వెల్డర్ అనమాట, ఇది కూడా ఒకటి. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. తర్వాత ఆటోమొబైల్స్ ఉంటుంది. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. తర్వాత బేసిక్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ ఇది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. తర్వాత బేసిక్ టూరిజం ఇండస్ట్రీ ఉంటుంది, అది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. బయోమెడికల్ ఇండస్ట్రీ, తర్వాత రేడియాలజీ అండ్ ఇమేజింగ్ ఇది కూడా ఒక ట్రేడే. తర్వాత బయో అటెండెంట్ అది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. బాయిలింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్లంబింగ్ అని ఉంటుంది, అది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. ప్లంబింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటే ప్లంబింగ్కి మేనేజ్మెంట్ దాని గురించి ఎట్లా మేనేజ్ చేస్తుంది అనే దాని గురించి ఈ ట్రేడ్లో అయితే నేర్పిస్తారంట. బౌల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ అంటే సూపర్వైజర్గా ఇది ఎట్లా చేస్తారు అని కూడా దాని గురించి ఉంటుంది. బౌల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అంటే టెక్నికల్గా ఏమేమి ఉంటాయని కూడా చెప్పేస్తాను అనమాట ఈ ట్రేడ్లో. బౌల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది ఏం సంగతి అనే గురించి ఈ ట్రేడ్లో అయితే చెప్పేస్తాను అనమాట. బౌల్డింగ్ సర్వీసింగ్ మెయింటెనెన్స్ అంటే ఈ సర్వీసింగ్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు అనే దాని గురించి అది ఒక ట్రేడ్ మాత్రమే ఉంటుంది. తర్వాత కేబుల్ జాయింట్ ఇది కూడా ఒక ట్రేడ్ అనమాట. క్యాడ్ క్యామ్ ఇది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. క్యాడ్ క్యామ్ అనేది మనకు ఎక్కువ అయితే కంప్యూటర్లో అయితే చూపిస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే క్యాటరింగ్ ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ క్యాటరింగ్ అంటే రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఇది కూడా ఒక ట్రేడ్ లాగానే వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ అనేది మనకు చెప్పాను కెమికల్ గురించి కూడా చెప్పేశారు, ఇది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. తర్వాత కెమికల్ సెక్టర్ అడ్వాన్స్
మోడలింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కెమికల్ నుంచి అడ్వాన్స్గా చూపిస్తారు అనమాట. తర్వాత అడ్వాన్స్ మెకానిక్ ఇన్స్ట్రక్షన్స్, అది కూడా ఒక ట్రేడే. సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇది ఒక్కొక్క ట్రేడే. క్లినికల్ ప్యాథాలజీస్ అండ్ హెమో హెమోటాలజీ, బ్లడ్ బ్యాంక్, ఇది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. సిఎన్సి ప్రోగ్రామ్ అండ్ మిషనింగ్, ఇది కూడా ఒక ట్రేడే. సిఎన్సి టర్నింగ్, ఇది కూడా ఒకటే. కంప్యూటర్ యాడెడ్ డిజైన్ అంటే క్యాడిఏ, ఇది సపరేట్గా ఒక ట్రేడ్ కిందకి వస్తుంది. కంప్యూటర్ అసెంబ్లింగ్ డిజైన్, ఇది కూడా ఒక ట్రేడే. కంప్యూటర్ అప్లికేషన్, ఇది కూడా ఒక ట్రేడే ఉంటుంది. తర్వాత కంప్యూటర్ అసెంబ్లింగ్ అండ్ డిజైన్, ఇది ట్రేడే. తర్వాత కంప్యూటర్ క్యాడిఏ టెక్నిక్, ఇది కూడా ట్రేడే. కంప్యూటర్ సిఎన్సి ప్రోగ్రాము, తర్వాత కంప్యూటర్ డిజైన్ టెక్నీషియన్ అండ్ కంప్యూటర్ డిటిసి టెక్నీషియన్, తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్, తర్వాత కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా ట్రేడ్ కిందకి వస్తుంది. కంప్యూటర్ జావా ప్రోగ్రాము, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ అడ్మినిస్ట్రేటరీ, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ అండ్ అనలైసిస్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిజైన్, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్టెంట్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్ అనాలిసిస్, కంప్యూటర్ టెక్నిక్యూస్ అండ్ X1 X2 X3 అని ఉంటుంది. ఇది ఒక లెవెల్ అనమాట. టెక్నిక్యూస్లో ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. కంప్యూటర్ టెక్నాలజీ, ఇది కూడా ఒక లెవెల్ ఉంటుంది. జేఏ, జేబీ, జేవిసి అని ఒక్కొక్క లెవెల్ ఉంటుంది ట్రేడ్లో. కంప్యూటర్ వెబ్ టెక్నాలజీ, తర్వాత కంప్యూటర్ ప్రింటింగ్ టెక్నాలజీ, తర్వాత కన్స్ట్రక్షన్స్ అండ్ వుడ్ వర్కింగ్, ఇది కూడా ఒక ట్రేడ్. కన్స్ట్రక్షన్ మిషనింగ్ అండ్ కామ్ ఆపరేటర్, ఇది కూడా ట్రేడే. కన్స్ట్రక్షన్ సర్వీసింగ్, ఇది కూడా ఒకటే. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అని ఇలా ఒక్కొక్క లెవెల్ అంటే హెచ్ఏ, హెచ్బి, హెచ్సి అని ఉంటుంది అనమాట. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉంటుంది. డైరీ ఫామ్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాటా ప్రిపేర్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్రేడ్ కిందకి వస్తుంది. డిజిటల్ అండ్ డాటా కమ్యూనికేషన్, ఇది కూడా దానికి వస్తుంది. డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్, ఇది కూడా ఒకటే. డ్రాఫ్ట్స్మ్యాన్ ఆర్కిటెక్ట్స్ అని ఉంటుంది. తర్వాత డ్రాఫ్ట్స్మ్యాన్ మెకానికల్ ఉంటుంది. తర్వాత డ్రైవ్ కమ్ ఫిల్టర్ అని ఉంటుంది. తర్వాత డిటిపి టెక్నిక్, తర్వాత ఎలక్ట్రిక్ అప్లికేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇలా ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. జేఏ, J5, J6 అని ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఇలా కూడా ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. FA, FB, FC అని ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఇది కూడా ఒక ట్రేడ్ కిందకి వస్తుంది. ఎలక్ట్రీషియన్, ఇది కూడా ఒకటే. ఎలక్ట్రీషియన్ మెయిన్షన్, ఇది కూడా ఒకటే. తర్వాత ఎలక్ట్రీషియన్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంటుంది. తర్వాత ఎలక్ట్రీషియన్ హెయిర్ క్రాఫ్ట్, తర్వాత ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూటర్, తర్వాత ఎలక్ట్రీషియన్ మెకానిజం, తర్వాత ఎలక్ట్రీషియన్ టెక్నాలజీ, ఇది ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. EBEC అని లెవెల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెజర్మెంట్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఉంటుంది. J1, J2, J3, ఇది ఒక లెవెల్ ఉంటుంది ఈ ట్రేడ్లో. ఎలక్ట్రో ప్లాంటనర్, ఇది కూడా ఒకటే ఉంటుంది. ఎలక్ట్రో ప్లాంటింగ్, ఇది ఒకటే. ఇంజనీరింగ్ మెథనాలజీ, ఇది ఒకటే. ఎక్స్టెన్షన్ అండ్ ఇంటర్ డిజైనింగ్ ఉంటుంది. తర్వాత ఫ్యాబ్రికేషన్ అండ్ FM ఉంటుంది. F&M, ఇది కూడా ఒకటి ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్, క్లాతింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్, ఇది కూడా ఉంటుంది. ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్రాసెసర్ ఉంటుంది. తర్వాత ఫిల్టర్ ఉంటుంది. తర్వాత ఫుడ్ ప్రొడక్షన్ అండ్ జర్నల్ ఉంటుంది. ఫర్నిచర్ అండ్ మేకింగ్ అండ్ డిజైన్, తర్వాత జర్నల్ ఫిట్టర్ అండ్ కామ్ మెకానిక్, ద జర్నల్ వెల్డర్, గ్రాఫిక్స్ డిజైన్ టెక్నీషియన్, తర్వాత హై వోల్టేజ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటాలజీ, తర్వాత హాస్పిటలైజేషన్ మేనేజ్మెంట్, హోటల్ ఆపరేటర్, హైడ్రాలిక్ అండ్ పైనమెటిక్, ఇది కూడా ఒక ట్రేడ్ కిందకి వస్తుంది. ఇల్యూమినేషన్ ఇంజనీరింగ్, తర్వాత ఇండస్ట్రియల్ ఆటోమేషన్, తర్వాత ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్
ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇండస్ట్రియల్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్, తర్వాత ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ మెయింటెనెన్స్, ఇది కూడా ఒకటే. తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇది కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసింగ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఇది కూడా ఒక ట్రేడ్ కిందకి వస్తుంది. తర్వాత ఇన్స్ట్రుమెంట్ అండ్ మెకానిక్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ అండ్ మెకానిజం కెమికల్ ప్లాంట్ ఉంటుంది. తర్వాత ఇంటీరియర్ క్యాడ్ ఆపరేటర్ ఉంటుంది. తర్వాత ఇంటీరియర్ డికోపరేషన్ అండ్ డిజైనింగ్ ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ అండ్ కెమికల్ ప్లాంట్ ఉంటుంది. లాబొరేటరీ మేనేజ్మెంట్ అండ్ ఎస్టిమేట్ B3 ఉంటుంది. తర్వాత లేకుంటే P3 అని అంటారు. ల్యాండ్ స్పేస్ అండ్ ఆర్కిటెక్ట్స్, ఇది కూడా ఉంటుంది. లైఫ్ మెకానిజం, ఇది కూడా ఉంటుంది. లైన్మెన్, ఇది కూడా. లిథో ఆఫ్టెన్ మెకానిజం మెండర్, తర్వాత మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ అండ్ మెకానిక్ మిల్ వెడ్త్ మెయింటెనెన్స్, మెకానిక్ అగ్రికల్చర్ మిషనింగ్, ఇది కూడా ఒక ట్రేడ్ కిందకి వస్తుంది. మెకానిక్ అడ్వాన్స్ మిషన్ టూల్స్ అండ్ మెయింటెనెన్స్ ఉంటుంది. మిషనిస్ట్ ఉంటుంది. తర్వాత మిషన్ గ్రైండర్ ఉంటుంది. మెయింటెనెన్స్ మెకానిక్ కెమికల్ ప్లాంట్, ఇది కూడా అంతే ఉంటుంది. మెరిక్ ఫిల్టర్ ఉంటుంది. తర్వాత మ్యాసో బౌల్డింగ్ అండ్ కన్స్ట్రక్షనర్ ఉంటుంది. మ్యాట్ అండ్ హోల్డింగ్ ఎక్విప్మెంట్, తర్వాత మెటీరియల్ టెస్టింగ్ అండ్ హీట్ ట్రీట్మెంట్, ఇది కూడా ఒక ట్రేడ్ ఉంటుంది. మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది. మెకానిక్ అండ్ మెయింటెనింగ్ టూల్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ మిల్డ్ రైట్ మెయింటెనెన్స్, ఇది కూడా ఒక ట్రేడ్ మాత్రమే ఉంటుంది. తర్వాత మనకు ఏంటంటే మెకానిక్ మేరీ డిజైన్ ఉంటుంది. మెకానిక్ మేరీ డిజైన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెకానిక్ ఎర్త్ మూవింగ్ అండ్ మిషనరీ, ఇది కూడా ఒక ట్రేడ్ కిందకి వస్తుంది. మెకానిక్ మెయినింగ్ మిషనరీ, మెకానిక్ డోరీ మెయింటెనెన్స్, మెకానిక్ అగ్రికల్చర్ మిషనరీ, తర్వాత మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అంత మెకానిక్ కామ్ ఆపరేటర్ పై ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్. తర్వాత మెకానిక్ డీజిల్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ మెయింటెనెన్స్ టెక్స్టైల్ మిషనింగ్ అండ్ మెకానిక్ అండ్ మెథనాలజీ అండ్ మెకానిక్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్ క్రాఫ్ట్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, మెకానిక్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ అండ్ మెకానిక్ టెలివిజన్ అండ్ వీడియో, మెకానిక్ అండ్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, మెకానిక్ ఇంజనీరింగ్, మెకానిక్ మెయింటెనెన్స్ అండ్ మెకానిక్ టెక్నీషియన్, మెకానిక్ టెక్నాలజీ అండ్ మెకానిక్ టెక్నీషియన్ అండ్ మైక్రోబయాలజీ. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్, మినిస్టరీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అంతర్షిప్, ఇది కూడా ట్రేడ్ కిందకి వస్తుంది. మల్టీమీడియా ఇంటీరియర్ అండ్ టెక్నాలజీ, ఆఫ్సెట్ ప్రీసెట్ అండ్ టెక్నాలజీ, ఆపరేటర్ అడ్వాన్స్ మెకానిక్ టూల్స్, ఇది కూడా ట్రేడ్ కిందకి వస్తాయి. ఆపరేటర్ కామ్ మెకానిక్ అండ్ పవర్ ప్లాంట్, ఇది కూడా ఒకటి వేస్తుంది. పెయింటర్ జర్నర్, పైప్ ఫిట్టర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది. ప్లాస్టిక్ మోడలింగ్ మేకింగ్, ఇది కూడా మనకు వస్తుంది. PLC అండ్ ఇట్స్ అప్లికేషన్, ఇది కూడా మన ట్రేడ్ కిందకే వస్తుందన్నమాట. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాసెసర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది కూడా ట్రేడ్ కిందకి వస్తుంది. ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ సెక్టార్, ప్రోగ్రామింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అసిస్టెంట్ విత్ పాస్ ఆఫ్ ఇన్ ద సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమికల్, ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది. తర్వాత పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, రేడియో అండ్ ఆడియో సిస్టమ్, ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది.
రాడర్ అండ్ స్టైలిజన్ కమ్యూనికేషన్ ఇది కూడా ట్రేడ్ కింద వస్తుంది. రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ ఇది కూడా వస్తుంది. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఆఫ్ బయోమెడికల్ ఎక్విప్మెంట్ ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది అనమాట. రిపేరింగ్ రిఫ్రిజరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మోటార్ ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది. తర్వాత రిపేర్ అండ్ రిసీవింగ్ అండ్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లికేషన్ ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది. రబ్బర్ టెక్నీషియన్ ఇది కూడా సీట్ మెటల్ వర్క్ ఇది కూడా ట్రేడ్ కిందకి వస్తుంది. స్టీమ్ టర్బో కామ్ యాక్సిలరింగ్ ప్లాంట్ ఆపరేటర్ ఇది కూడా మన ట్రేడ్ కిందకి వస్తుంది. స్ట్రక్చరల్ అండ్ ఫైబ్రెక్టర్ అండ్ రిపేర్ అండ్ టెక్నాలజీ ఇది కూడా మనకు ట్రేడ్ కిందకి వస్తుంది. స్ట్రక్చరల్ అండ్ ఫైబ్రికేషన్ ఇది కూడా మన ట్రేడ్ కిందకి వస్తుంది అనమాట. గైస్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ట్రేడ్స్ ఉన్నాయి. కొన్ని మనం చాలా చెప్పుకోలేము, కొందరికి తెలియదు కాబట్టి ఎన్ని ట్రేడ్లు ఉన్నాయో తెలియదు. కానీ ప్రతి దాంట్లో ఇవన్నీ ట్రేడ్ ఉండవు. బట్ మనకు ఈ ట్రేడ్ నీకు నచ్చిన ట్రేడ్ ఏడ ఉంది అని, ఏ కాలేజీలో ఉంది అనే దాన్ని సెర్చ్ చేసి మీరు ఆ ట్రేడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. గైస్ కొన్ని కాలేజీలు అయితే కొన్ని ట్రేడ్స్ ఉండవు, 1, 2, 3 లేకపోతే 6 మాత్రం ఉంటాయి ట్రేడ్స్. దాన్ని బట్టి మీరు ఏ ట్రేడ్స్ అయినా తీసుకోవచ్చు. గైస్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే 10 మందికి షేర్ చేసి ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే.